ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తన 20వ కీర్తన 5వ వచనం, నీ ప్రార్థనలు అన్నీ యెహోవా సఫలపరచును గాక అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనం ఏమైతే విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మన ప్రతి ఒక్క మొరని ఆలకిస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు గతించు అంటే ఆయన ఖచ్చితంగా చేస్తారు. అయితే మనము విశ్వాసం కలిగి ఉండాలి. మనము దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనం ప్రార్థన చేసేది అది పరిశుద్ధమైన ఉండాలి. ఒకరిని ముంచి వేసేదిగా, ఒకరిని నాశనం చేసేదిగా, ఒకడు పైకి రాకుండా తొక్కి వేసేటువంటిగా మనం ఎప్పుడైతే చెడ్డగా ప్రార్థన చేస్తూ ఉంటామో అది ఫలించదండి. మనం ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు కొన్నిసార్లు మనుషులను పరీక్షిస్తూ ఉంటాడు. అది దేనికనంటే మనుషులను నాశనం చేయడానికో లేదా మనుషులను దూరం చేసుకునేదానికో కాదండి. మనల్ని ఒక సువర్ణము వలె మార్చేదానికి యేసుక్రీస్తు వారు పరీక్షలు పెడుతూ ఉంటారు. బంగారం ఉంది, అది విలువైంది, అది ఫస్ట్ కొలిమిలో వేసి కాల్చి ఒక మంచి రూపం వచ్చిన తర్వాతే దానికి విలువ ఉంటుంది. మనల్ని కూడా దేవుడు ఆయన చేతిలో మనల్ని చెక్కుకున్న తర్వాతే మనం విలువ పెట్టి కొనబడిన బిడలుగా ఉంటాం, మంచి పాత్రలుగా ఉంటాం. అదేవిధంగా మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు రొట్టెను విరిచిన తర్వాతే అది పంచబడిందండి. మన జీవితాల్లో కూడా దేవుడు విరుస్తూ ఉంటారు. దేనికంటే ఉపయోగపడే బిడ్డలుగా, ఆయన సేవకులుగా మనం ఉపయోగపడి అనేక ఆత్మ రక్షించి మనం పరలోకానికి వెళ్ళేదే కాకుండా అనేక మందిని తీసుకొని వెళ్ళాలని యేసుక్రీస్తు వారు మన ద్వారా ఆయన పని చేయించుకోవాలని ఆయన బాధపడుతూ ఉన్నాడు, ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు ఎవరు లోబడి రావటం లేదండి. మనం ఎంతసేపటికి లోకానుసారమైనటువంటి వాటిని చూస్తూ మనం అవే కావాలని కోరుకుంటున్నాం, కానీ అవి సమస్తం వ్యర్థం. కాబట్టి దేవుని బాధపరచకుండా దుఃఖపరచకుండా ఆయన మన పట్ల దేవుడు సంతోషించి బలా మంచి దాసరి మంచి పేరు దేవుడి చేత మనం తెచ్చుకోవాలి. ఈ లోకంలో మనుషుల చేత కాదు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మీ దగ్గర మేము మంచి పేరు తెచ్చుకున్నట్లుగా ప్రాధాయపడుతున్నాం. బలా మంచి దాసులని వేసే మంచి పేరు తెచ్చుకొని మీ మార్గంలో, మీ చిత్తంలో, మీ పరలోకానికి మేము వచ్చేదే కాకుండా అనేక మంది బిడ్డని తీసుకొని వచ్చినట్లుగా ప్రాధాయపడుతున్నాం. పరిశుద్ధమైన దేవ, వేసే గొప్ప దేవ, వేసే నీ వాక్కును పంపి మమ్మల్ని స్వస్థపరుస్తున్నారయ్యా. వేసే నీ వాక్కును పంపి నన్ను బాగు చేస్తున్నారయ్యా. మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. మేము మనుషులను ఆశ్రయించటంలా, ఈ లోకంలో అధికారులను ఆశ్రయించటంలా, ఈ లోకంలో గొప్ప గొప్ప ధనం ఉండేటువంటి మనుషులను ఆశ్రయించటంలా ఎస్ మేము మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామే. దేనికనంటే మా మార్గము సరళమైపోతుందయ్యా. దేనికనంటే మమ్మల్ని బాధ పెట్టే మనుషులు, దుఃఖ పెట్టే మనుషులు ఎసే ఉన్నారు. ఈ లోకంలో మనుషులు ఉన్నారైతే ఎసే మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో వాళ్ళ మీద పగ తీర్చుకోకూడదు. ప్రతి ఒక్క మానవాళి కోసం ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం నుంచి ఆమెనని ఎసే మాకు ముద్ర వేస్తున్నారు. ఏమంటే నా ప్రార్థన యేసు మీకు అంగీకారంగా ఉండాలయ్యా. ఒకరిని ఆశ్రయించారా లేదా ఒకటి పడిపోవాలా, నన్ను అనుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోవాలని ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో అది మీరు అంగీకరించారు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకొని దినకాలం దీవితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి మేము తలిచిన నా పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.